సాధారణ ప్రజల కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నాము. ఈ నమస్కారం. యువతలో నిరుద్యోగం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలపై మీ ప్రణాళిక ఏమిటి? వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. ఈ ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన రాష్ట్ర యువతను ఈ భవిష్యత్తుకు ఎలా సిద్ధం చేస్తున్నారు? కంపెనీలో భాగస్వామ్యంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. హెల్త్ సర్వీసులు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఇంకా లోపాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రులను అధికారులు వైద్య పరికరాలు, వైద్య సిబ్బందిని పెంచుతున్నారు. గతంలో కూడా ఇలాంటి పెద్ద మొత్తంలో ఒప్పందాలు జరిగాయి, కానీ ఆచరణలో అవి నెరవేరలేదు. ఈసారి ప్రభుత్వం తదుపరి విద్య ఐటీ శాఖ రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం వరల్డ్ అద్భుతమైన పెట్టుబడులు రూపొందులు కేవలం నిధులు మాత్రమే కావు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దేశీయ అంతర్జాతీయ పరిశ్రమ వ్యవస్థలో ఉన్న నమ్మకే నిదర్శనం. యువతకు ఉపాధి, వంతెన నిర్మాణం 13 లక్షల కోట్ల పైగా. విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు హైవే క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీ శక్తికి పరిశ్రమ Human Resource Development Minister, the members of Assam Opposition.